ఈ త్రిబుల్ శ్రీ తర్వాత బహుజన వర్గాలు దళిత వర్గాల్లో నుంచి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ఉన్నందుకు వచ్చాము. నేనేం చెప్తున్నా అంటే దళిత క్రిస్టియన్లకి, తర్వాత బహుజన వర్గాలకి, తర్వాత మైనార్టీ ముస్లిం మత పెద్దలకు కూడా నేను తెలియజేయడం ఏంటంటే, ప్రభుత్వాల కన్నా ఫస్ట్ మనం మారాలి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఈ రాష్ట్రంలో మణిపూర్ అయితేనేమి, తర్వాత మణిపూర్ అయిపోతేనే ఈ రాష్ట్రంలో అతిపెద్ద హత్య జరగబడింది క్రిస్టియన్ల పైన. ఏం హత్య? పగడాల ప్రవీణ్ కుమార్. పవిడాల ప్రవీణ్ కుమార్ ఆ రక్తం మరకలు ఆరకనే మళ్ళీ ఈరోజు జిల్లాల వారిగా, మండలాల వారిగా, కుల్లంపల్లి అయితేనే ఈ విధంగా విభజించి పాలించే సిద్ధాంతంతో వాళ్ళు దాడులు చేసుకుంటూ వస్తుంటే ఈ క్రిస్టియన్ సమాజం ఏకం కావాలి. ఫస్ట్ నేను అది అడుగుతున్నాను. సో క్రిస్టియన్ల మీద అయితేనేమి, ముస్లింల మీద అయితేనేమి, అతి భయంకరంగా దళితుల మీద కూడా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతుంటారు. మరి ఆ పోస్టులు పెట్టే వాళ్ళ వెనక ఎవరుంటారు? వాళ్ళంత ధైర్యంగా ఎలా పెట్టగలుగుతారు? కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అంటే ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ. ఇక్కడ ఈ భారతదేశంలో మను అనేవాడు 4 వర్ణాలుగా విభజించి పాలించినాడు. ఈ 4 వర్ణాల్లో కింద ఉన్నటువంటి సూత్రులు, అతి సూత్రులమైనటువంటి మేము, మాకి సమాన హిందూ సమాజంలో సమానమైన వాటాను, సమానమైన హక్కులు మనిషిని మనిషిగా చూడలేదు. కాబట్టి ఈ రోజు క్రిస్టియానిటీ కావచ్చు, తర్వాత మైనార్టీ కావచ్చు, ముస్లిం సమాజాన్ని కావచ్చు, మేము ప్రేమిస్తున్నాము, అటువైపు వెళ్తున్నాము. ఎందుకంటే ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఆంధ్రప్రదేశ్ లోనే ప్రముఖమైన గుడి. ఆ గుడిలో ఒక దళితునైనా పూజారిని చేస్తారా? చేయలేరు. కాబట్టి పూజారిని చేయరు. కాబట్టి మేము సొంత జ్ఞానంతో సొంతంగా మా వాళ్ళకి అంటే పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి, చదువుకోవాలని, భవిష్యత్తులో ముందుకు పోవాలని చెప్పేసి, మాకు ఏదైతే ఈ క్రిస్టియన్ స్కూల్ ఉన్నాయో వారు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని ముట్టుకున్నారు కనుక మేము వాటిని ప్రేమిస్తున్నాం. అంత తప్ప మాకేమో హిందూ సమాజం అంటే వ్యతిరేకం లేదు, తర్వాత ముస్లింలు అంటే వ్యతిరేకం లేదు, మైనార్టీలు అంటే వ్యతిరేకం లేదు, తర్వాత క్రిస్టియన్ అంటే వ్యతిరేకం లేదు. మమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో ఈ దేశంలో మేము వాళ్ళని ప్రేమిస్తాం. అదే ఇక్కడ జరుగుతుంది.